హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్ వచ్చేసి మనకు పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీని ప్రొవైడ్ చేస్తే ఒక కంపెనీ అయితే వెరీ రీసెంట్గా నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది అనమాట. ఎటువంటి సేల్స్ జాబ్ అయితే కాదు, ఎటువంటి టార్గెట్ బేస్డ్ జాబ్ అయితే కాదు, కాబట్టి మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. మంత్లీ మనకు స్టార్టింగ్ సాలరీ 25,000 వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట. సో మనకి నోటిఫికేషన్కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అలాగే అప్లికేషన్ ప్రాసెస్ అయితే నేను కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కాబట్టి సో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూసిద్దాం. సో నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకుంటే గైస్, ఇక నోటిఫికేషన్ వచ్చేసి మనకు బ్లాక్ టర్టల్ కంపెనీ నుంచి రిలీజ్ అయింది అనమాట. సో ఇక కంప్యూటర్ వచ్చేసి రీసెంట్ గా మనకు అఫీషియల్ గా నౌకర్లు అయితే ఇక నోటిఫికేషన్ పోస్ట్ చేయడం జరిగింది. గైస్ ఇక కంప్యూటర్ వచ్చేసి హ్యూమన్ రిసోర్స్ రిక్రూటర్ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటారు అనమాట. సో ఇక చూడండి, మనకు రిమోట్ అని చెప్పేసి చాలా క్లియర్ గా మెన్షన్ చేయడం జరిగింది. రిమోట్ అంటే మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. సో మనకైతే ఇక కంపెనీ వల్ల పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇక నోటిఫికేషన్ కి బోత్ ఫ్రెషర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. గైస్ ఇక్కడ మనకు 1 to 3 years అని ఉంది కదని చెప్పేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఏమైనా ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పేసి మీకు డౌట్ అయితే ఉండొచ్చు. సో మీకు ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదనమాట. సో ఫ్రెషర్ క్యాండిడేట్స్ కూడా ఇక నోటిఫికేషన్ కి అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవడానికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్టే గైస్ ఇక్కడ చూడండి, ఎనీ గ్రాడ్యుయేట్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ఎనీ డిగ్రీ, అదే విధంగా ఎనీ పీజీ క్వాలిఫికేషన్స్ కనుక పడితే హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీకు పీజీలో ఎంబీఏ కావచ్చు ఆర్ పీజీడిఎం ఇన్ ఎనీ స్పెషలైజేషన్ క్వాలిఫికేషన్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. గైస్ మీకు డిగ్రీలో పీజీలో ఏ స్పెషలైజేషన్లో క్వాలిఫికేషన్ పర్లేదు, ఏ ఇయర్లో పాస్ అవుట్ కూడా మీరు ఇక నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబుల్ అనమాట. సో ఇక క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళైతే అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక హ్యూమన్ రిసోర్సెస్ రిక్రూటర్ పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత శాలరీ కనుక చూసుకున్నట్టే గైస్ మీకు స్టార్టింగ్ సాలరీ 25,000 పర్ మంత్ శాలరీ వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో చాలా మంచి ప్యాకేజెస్తో రిక్రూట్ చేసుకుంటారు కాబట్టి సో మిస్ చేసుకోకుండా అప్లై అయితే చేసుకోండి. సో మీరు హ్యాపీగా ఇంటి ఉండి వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత మీ చేసినటువంటి వర్క్ ఏంటి అని చెప్పేసి అక్కడ రోల్ అండ్ రెస్పాన్సిబిలిటీస్లో చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. కేసు మీ చేసినటువంటి వర్క్ ఏంటంటే ఇక్కడ చూడండి, మేనేజ్ రిక్రూట్మెంట్, ఐడెంటిఫై పొటెన్షియల్ హైర్స్, ఎవాల్యుయేట్ క్యాండిడేట్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. రెస్పాన్సిబిలిటీస్ ఇంక్లూడ్ సోర్సింగ్ క్యాండిడేట్స్, పోస్టింగ్ జాబ్ యాడ్స్, కండక్టింగ్ బ్యాక్గ్రౌండ్ చెక్స్, ఫోన్ స్క్రీనింగ్, సోర్సింగ్ పొటెన్షియల్ క్యాండిడేట్స్ ఫ్రమ్ వేరియస్ జాబ్ పోర్టల్స్ అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. గైస్ మీరు మెయిన్గా చేయాల్సినటువంటి వర్క్ ఏంటంటే ఈ యొక్క కంపెనీలో ఖాళీగా ఉన్నటువంటి వేకెన్సీస్ ఏవైతే ఉంటాయో సో ఇక వేకెన్సీస్కి సంబంధించి నోటిఫికేషన్స్ అయితే మీరు జాబ్ పోర్టల్స్లో అయితే పోస్ట్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో అంటే డిఫరెంట్ జాబ్ పోర్టల్స్ అయితే ఉంటాయి కదా, లైక్ లింక్డ్ఇన్ కావచ్చు, నౌకరీలో కావచ్చు. సో ఇక జాబ్ పోర్టల్స్ అయితే మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది జాబ్ నోటిఫికేషన్స్. సో ఇక నోటిఫికేషన్స్ చూసి ఎవరైతే క్యాండిడేట్స్ అప్లై చేసుకుంటారో సో ఇక క్యాండిడేట్స్ని అయితే మీరు సో ఐడెంటిఫై చేసేసి వాళ్ళ రెజ్యూమ్స్ని అయితే మీరు రివ్యూ చేయాల్సి ఉంటుంది అనమాట. సో రివ్యూ చేసిన తర్వాత ఎవరైతే ఇక జాబ్కి సూటబుల్ అవుతారో అటువంటి క్యాండిడేట్స్ని మీరు రిక్రూట్ చేసుకోవాల్సి ఉంటుంది. లైక్ వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చెక్ చేయడం కావచ్చు, అదేవిధంగా టెలిఫోన్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం కావచ్చు. వన్స్ క్యాండిడేట్స్ని రిక్రూట్ చేసుకున్న తర్వాత వాళ్ళ డేటాని సిస్టంలో ఎంటర్ చేయడం కావచ్చు, వాళ్ళకు ఐడీస్ ప్రొవైడ్ చేయడం కావచ్చు, వర్క్ ఎక్స్ప్లెయిన్ చేయడం కావచ్చు. సో ఇటువంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఓవరాల్గా మీరైతే హెచ్ఆర్ టీమ్కి అయితే సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇది వచ్చేసి మీరు చేసినటువంటి వర్క్ గైస్. వన్స్ మీరు ఇక పోస్ట్కి సెలెక్ట్ అయిన తర్వాత 100% మీకు ట్రైనింగ్ ఇచ్చి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది కాబట్టి అప్లై అయితే చేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి స్కిల్స్ కనుక చూసుకుంటే మీకైతే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. దీంతో పాటు నాన్ ఐటీ రిక్రూట్మెంట్కి సంబంధించి, హెచ్ఆర్ రిక్రూట్మెంట్కి సంబంధించి, అదేవిధంగా హ్యూమన్ రిసోర్సెస్కి సంబంధించి, అదేవిధంగా హైరింగ్ ప్రాసెస్కి సంబంధించి, జాబ్ పోస్టింగ్ సంబంధించి, టాలెంట్ ఎక్వేషన్కి సంబంధించి మీకు స్కిల్స్ అయితే ఉండాలి. సో ఇక స్కిల్స్ అన్ని కూడా మీకు రెజ్యూమ్లో అప్డేట్ చేసి అప్లై అయితే చేసుకోండి. సెలెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ పర్క్స్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టే గైస్ మనకైతే ఇక కంపెనీ వాళ్ళు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ బెనిఫిట్స్ చేస్తారన్నమాట. సో మనకు బెనిఫిట్స్ కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా జాబ్ టైమింగ్స్ కనుక చూసుకుంటే మార్నింగ్ 9:30 నుంచి ఈవినింగ్ 6:30 వరకు అనమాట జాబ్ టైమింగ్స్. ఆల్టర్నేట్ సాటర్డేస్ కూడా మీకు వర్కింగ్ డే అయితే ఉంటుందన్నమాట. అంటే మీకు ఓన్లీ 1 వీక్ ఆఫ్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వీక్లీ 6 days అయితే మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట. సో ఇక పర్క్స్ అండ్ బెనిఫిట్స్ అయితే మనకి కంపెనీ వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి మనకు ఫుల్ టైం పర్మనెంట్ జాబ్ అనమాట. సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. ఎటువంటి కాంట్రాక్ట్ బేసిస్ జాబ్ అయితే కాదు కాబట్టి సో మీరు ఇంటి నుండే ఫుల్ టైం జాబ్ అయితే చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆఫీస్ లొకేషన్ వచ్చేసి మనకు ముంబై అనమాట. బట్ మనకైతే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి సో మీరు హ్యాపీగా ఇంటి నుండి వర్క్ అయితే చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ కేసు. ఇప్పుడైతే ఇక నోటిఫికేషన్కి ఎలా అప్లై చేసుకోవాలో కనుక చూసుకున్నట్టయితే నేను డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేశాను. సో ఇక లింక్ పైన క్లిక్ చేస్తారంటే మీకు sjobsinfo.com అని చెప్పేసి మన అఫీషియల్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో నోటిఫికేషన్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఉంటాయి. కిందకి స్క్రోల్ చేసుకొని వస్తే మీకు అప్లై ఆన్లైన్ లింక్ క్లిక్ అని చెప్పేసి బ్లూ కలర్లో ఉంటుంది. సో
దానిపైన క్లిక్ చేస్తారంటే మీకు ఇంటర్ఫేస్ అలా ఓపెన్ అవుతుందన్నమాట. సో ఓపెన్ తర్వాత సింపుల్ ఇక్కడ అప్లై ఉంది కదా, సో ఇక అప్లై బటన్ అయితే క్లిక్ చేసేసేయండి. సో క్లిక్ చేసిన వెంటనే మీకు ఆల్రెడీ నౌకరీలో ప్రొఫైల్ కనుక ఉన్నట్లయితే ఇక ప్రొఫైల్ని మీరు అప్డేట్ చేసేసి అప్లై అయితే చేసుకోవచ్చు. ఇన్ కేస్ ప్రొఫైల్ లేకపోతే మీరు మాన్యువల్గా అయితే అప్లై అయితే చేసుకోండి. సో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, ఎడ్యుకేషనల్ డీటెయిల్స్, ఎక్స్పీరియన్స్ డీటెయిల్స్, అదేవిధంగా మీ యొక్క రెజ్యూమ్ కూడా అప్లోడ్ చేసేసి డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి సో అప్లికేషన్ ఫామ్ని అయితే సబ్మిట్ చేసేయండి. వన్స్ అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసిన వెంటనే యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ అప్లై టు హ్యూమన్ రిసోర్సెస్ రిక్రూటర్ అని చెప్పేసి మీకు ఇలా పాపప్ రావడం జరుగుతుంది. ఇలా వస్తేనే మీకు అప్లికేషన్ ఫామ్ వాళ్ళకి సక్సెస్ఫుల్గా సబ్మిట్ అయినట్టు అనమాట. సో ఇలా అయితే అప్లై అయితే చేసుకోండి. వన్స్ అప్లై చేసుకున్న తర్వాత సెలక్షన్ ప్రాసెస్ వచ్చేసి మీ రెజ్యూమ్ని అయితే వాళ్ళు రివ్యూ చేస్తారు. సో రివ్యూ చేసి ఎవరైతే షార్ట్ లిస్ట్ అవుతారో వాళ్ళని వద్ది మెయిల్ ఆర్ ఫోన్ కాల్ ద్వారా వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. సో కాంటాక్ట్ బేస్డ్ బిజినెస్ రిక్వైర్మెంట్స్ బట్టి మీకు ఆన్లైన్ ఇంటర్వ్యూస్ ఆర్ టెలిఫోన్ ఇంటర్వ్యూస్ అయితే వాళ్ళు కండక్ట్ చేసేసి జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది అనమాట. సో అయితే మనకు సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది కాబట్టి ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అప్లై అయితే చేసుకోండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో అప్లై లింక్ అయితే అవైలబుల్లో ఉంది. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. హోప్ ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియో అయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి, సో దట్ వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అయితే అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.